హుజూర్నగర్ నియోజకవర్గ స్థాయి క్రీడా మహోత్సవాలు హుజూర్నగర్ ఎన్ఎస్సి క్యాంపు వద్ద బాలుర ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహిస్తున్న హుజూర్నగర్ గవర్నమెంట్ హైస్కూల్ పొయిటీలు. ఈ క్రీడల్లో 14 సంవత్సరాలు 17 సంవత్సరాల బాలిక బాలురను మండల స్థాయిలో ఎంపిక చేసి హుజూర్నగర్ ఎన్సిసి క్యాంపు వద్ద హైస్కూల్లో 2 రోజుల కింద బాలికలను ఈ రోజున బాలురను కబడ్డీ, ఖోఖో ఈ 2 గేమ్లలో దాదాపు 300 మంది పిల్లలు పాల్గొని గెలుపొందిన బాల బాలికలను 17వ తారీఖు జరగబో జిల్లా స్థాయి క్రీడోత్సవంలో పాల్గొంటారని తెలియజేసిన హుజూర్నగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రవి. ఆటల్లో పాల్గొంటున్న 300 మంది విద్యార్థులకు భోజనాలు ఏర్పాటు చేసిన హుజూర్నగర్ మాజీ మున్సిపల్ చైర్మన్ దొంతిగాని శ్రీనివాస్. బాలికల టోర్నమెంట్ అయిపోయింది సార్. మొన్న ఈరోజు బాలురది 7 మండలాల నుంచి 350 మంది క్రీడాకారులతో కబడ్డీ మరియు ఖోఖో 2 క్రీడలు నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ 14 మరియు 17 సంవత్సరాల బాలురు ఈరోజు గేమ్స్ని ప్రదర్శించడం జరుగుతూ ఉంది. తర్వాత ఇక్కడ గెలుపొందినటువంటి విద్యార్థులు 7 మండలాల నుంచి పాల్గొన్న విద్యార్థుల్లో గెలుపొందిన విద్యార్థుల్ని మనం సూర్యాపేట జిల్లా స్థాయికి ఇక్కడి నుంచి 7 మండలాల నుంచి మెరుగైన విద్యార్థుల్ని ఎంపిక చేసి సూర్యాపేట జిల్లా స్థాయికి మనం రేపు 17వ తారీఖు జరగబోయేటువంటి సూర్యాపేట జిల్లా స్థాయి టోర్నమెంట్కి మనం పంపడం జరుగుతుంది. మన హుజూర్నగర్ నియోజకవర్గం తరఫున దానిలో మన పాఠశాలలో భాగంగానే పాఠశాల క్రీడల్లో భాగంగా ఈరోజు ఇక్కడ మన మండల విద్యాధికారి సమక్షంలో మరి స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయుల గారి సమక్షంలో మా నియోజకవర్గ స్థాయిలోని వ్యాయామోపాధ్యాయులు అందరి సమక్షంలో అందరూ కృషితో ఈ క్రీడలు నిర్వహించడం జరుగుతుంది సార్. థ్యాంక్ యూ. మన హుజూర్నగర్లోని ఈరోజు ఎన్ఎస్పీ క్యాంప్ గ్రౌండ్ నందు నియోజకవర్గ స్థాయి క్రీడలు నిర్వహించడం జరుగుతుంది. 2 డేస్ బ్యాక్ గర్ల్స్ నిర్వహించడం జరిగింది. ఈరోజు బాయ్స్ నిర్వహిస్తున్నాం. అండర్ ఖోఖో 17 and 14 బాయ్స్, అదేవిధంగా కబడ్డీ అండర్ 17 అండర్ 14 బాయ్స్ ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. ఇలా గెలుపొందిన వారికి ప్రైజ్ తీసుకుంటూ ఇక్కడ ప్రతి మండలం నుంచి అంటే మొత్తం కాన్స్టిట్యూషన్లో ఖోఖోకి 12 మంది, కబడ్డీకి 10 మంది సెలెక్ట్ చేసి జిల్లా స్థాయి పంపించడం జరుగుతుంది. 7 మండలాల నుంచి 7 మండలాల నుంచి ప్రతి మండలానికి ఇప్పుడు ఎంతమంది ఒక్కొక్క మండలం నుంచి 40 మంది క్రీడాకారులు పాల్గొంటారు సార్. 4 గ్రేడ్లో అండర్ 17 అండర్ 14 బాలం మొత్తం కూడా ప్రతి మండలం నుంచి 40 మంది ఇక్కడ పాల్గొనడం జరుగుతుంది. 7 మండలాల నుంచి దాదాపుగా మనకి 300 మంది విద్యార్థులు ఇక్కడికి రావడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళకి భోజనాలు కూడా మన హుజూర్నగర్ దొంతగాని సింగ్ గారు మాజీ వైస్ చైర్మన్ గారు మాకు ఇలా స్పాన్సర్ చేయడం జరిగింది సార్.